లూకా సువార్త 8వ అధ్యాయము 40-41 వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అవేంటంటే, యేసుక్రీస్తు వారు ఒక రోజున గలిలయ సముద్రము అవతల ఉన్నటువంటి గెన్నసరేతు ప్రాంతంలో 6,000 దెయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తిని విడిపించి మరలా ఆయన తిరిగి కపెర్నహూము పట్టణం వచ్చేసరికి అక్కడ చాలామంది ప్రజలు గుమిగూడి ఉన్నారు. వారి మధ్యకు వచ్చేసరికి అదే సమయాన అక్కడికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన సమాజ మందిరపు అధికారి యాయిరి అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల మీద పడి, అయ్యా, నా కుమార్తె మరి చావటానికి సిద్ధమై ఉంది, మీరు వచ్చి తనను బాగు చేయాలి అని ప్రభువారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే నేను వస్తానని చెప్పి బాగు చేస్తానని చెప్పి ఆయన బయలుదేరాడు. అయితే బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బాగు చేస్తారని స్వస్థపరుస్తారని మరి యాయిరికి ఎవరు చెప్పారో మనకైతే తెలియదు, కానీ బహుశా తను తెలుసుకున్నాడు. ఆ తర్వాత బయలుదేరి యేసుప్రభు వారిని అడిగాడు. ఆయన కూడా నేను వచ్చి బాగు చేస్తానని చెప్పారు. మన సేవకులైతే 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 15,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, నాకు పలానది ఇస్తేనే వచ్చి నేను బాగు చేస్తాను అనే సేవకులు ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉన్నారు. నేను వారి కొరకే ఈ వీడియో చేస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు నువ్వు వింటున్నావు, ఒకసారి ఆలోచించే. యేసుక్రీస్తు వారు ఎక్కడ డిమాండ్ చేయాల, స్వస్థపరచడానికి ఎక్కడ డిమాండ్ చేయాల, ఆయన పని చేయడానికి ఎక్కడ డిమాండ్ చేయాల. మరి ఈ రోజున నీవెందుకు డిమాండ్ చేస్తున్నావు? ఇంత ఇస్తేనే నేను చేస్తాను అని ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు? ఇది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏడిపించే పని. ఇది ప్లీజ్ ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు వారు డిమాండ్ చేయాల, నేను 5,000 ఇస్తే వస్తాను, 10,000 ఇస్తే వస్తాను, వచ్చి నీ కుమార్తెను బాగు చేస్తాను అని చెప్పి డిమాండ్ చేయాల. తన కుమార్తె చావటానికి సిద్ధమై ఉందని వెంటనే కరిగిపోయి ఆయన దయతో జాలుతో బయలుదేరి వెంటనే వెళుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, గమనించు. ఒకళ్ళు డబ్బు మనిషివైతే మార్పు చెందు, మారు మనసు పొందు. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఏమవుతారో బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. డిమాండింగ్ చేయొద్దు. అవసరం ఉంటే వెళ్ళు, బాగు చేయటానికి విడిపించటానికి వెళ్ళు. దేవుడు చేసేది మనం కాదు. ఒకవేళ అక్కడ కార్యం జరిగి ఉంటే వాళ్ళు ఇస్తే తీసుకో, లేకపోతే వచ్చేయి. దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలు మన వినికిడిలో ఫలించును గాక.